ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తరల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఎన్నో విలువైన సంగతులు తండ్రి ఇప్పటి వరకు నీ పిల్లలు విని ఉన్నారు. మరికొన్ని సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘములోకి చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి అనుసరించవలసినది, ఆచరణగా భావించవలసినది అపోస్తుల యొక్క బోధ. నేడున్నటువంటి చాలా సంఘాలు క్రీస్తు చెప్పినటువంటి బోధను, అపోస్తులు చూపించినటువంటి మాదిరికరమైన జీవితాన్ని అలవరుచుకొనకుండా తమకు నచ్చినట్టుగా తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ భక్తి పేరట ఏదో చేసేస్తున్నామనేటటువంటి ఆనందాలలో, సంబరాలలో ఈరోజు క్రైస్తవ్యం ముందుకు కొనసాగుతూ మనకి సమాజంలో కనపడుతుంది. కానీ చేస్తున్న ప్రతిక్రియ వాక్యానుసారమా కాదా? ఈరోజు క్రైస్తవుడుగా పిలువబడుతున్న మనం క్రీస్తు యొక్క లక్షణాలు కలిగి ఉన్నామా లేదా అనేది ఈరోజు చాలామంది ఆలోచించటం అనేది లేదని చాలా బాధ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరి విశ్వాసం లేఖనాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఉండాలి. వ్యక్తులను కాదు, రాజులను కాదు, అధికారులను కాదు, ఒక వ్యవస్థను లేదంటే ఒక ప్రాంతాన్ని అనుసరించి ఇదిగో నేను విశ్వాసినయ్యాను, ఇదిగో ఈ యొక్క ఆ ప్రాంతాన్ని బట్టో లేకపోతే వ్యక్తులను బట్టో ఇదిగో పలానా వాళ్ళు నాకు మార్గం చూపించి మందిరానికి తీసుకురాబట్టి ఈ వ్యక్తిని బట్టి నేను నమ్మాను ప్రభువుని, లేదంటే నమ్మేవాడిని కాదు అనేటటువంటి భావనతో ఈరోజు చాలామంది మన సమాజంలో కనపడుతున్నారు. దానిని బట్టి ఒక మాట మీరు ముందు గ్రంథంలో చూడగలిగితే కీర్తనల గ్రంథం 146వ కీర్తన, కీర్తనల గ్రంథము 146వ కీర్తన 3వ వచనం చూడగలిగితే ప్రియులారా, 3వ వచనంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. జాగ్రత్తగా వినాలి, వారిని నమ్ముకొనకుడి. ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తులైనా కూడా వారిని మీరు ఆధారం చేసుకోకూడదు, వారిని మీరు నమ్మకూడదు, వారిని మీరు అనుసరించకూడదు అని బైబుల్ చక్కటి స్టేట్మెంట్ మనకిస్తుంది. ఈరోజు ఎందుకు వారిని నమ్ముకోకూడదో కూడా చెబుతున్నాడు 4వ వచనంలో. వారి ప్రాణం వెడలిపోవును, వారు మట్టిపాలగుదురు, వారి సంకల్పములు వారితో పాటే నశించిపోతాయి. అందుకనే మనిషిని నమ్మొద్దంటున్నాడు దేవుడు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నటువంటి మనుషులను మీరు నమ్మొద్దు, మనుషుల మీద మీరు ఆధారపడి బ్రతకొద్దు, మనుషుల జ్ఞానంతో మీరు అతిశయపడొద్దు. ఎందుకంటే మనుషుడు కేవలము ఎట్లాంటి ఉపయోగం లేనటువంటి వ్యక్తి అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే 125వ కీర్తనలో మొదటి మాటలు అంటాడు కదా కీర్తనకారుడు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. 125వ కీర్తన మొదటి మాటలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక
దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు అంటున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మిన వాడు స్థిరంగా ఉంటాడు. మరి దేవుని మీద నమ్మకం లేనివాడు ఏం చేస్తాడంటే కాసేపు లోకంలో ఉంటాడు, కాసేపు దేవునితో ఉంటాడు. అంటే వాడు అవసరాలు తీరే వరకు దేవునితో ఉంటాడు, వాడు అవసరాలు తీరిపోయిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, శరీర స్వభావం కలిగిన వారు నన్ను ఎప్పటికీ సంతోషపరచలేరు. అది దేవుడు మాట్లాడుతున్న మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట సంఘానికి తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒకసారి ఆ మాట కూడా చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వచనం కూడా 8. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వచనం కూడా 8. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు శరీరాన్ని అనుసరించేవారు, ఎందుకు మనుషుల మీద ఆధారపడేవారు దేవుణ్ణి సంతోషపరచరంటే, ఎందుకంటే దేవుని చిత్తం ఎరగాలనంటే దేవుని మీద నీ మనసు అనుకోవాలి. దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని పట్ల భయము భక్తి మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే నీ మనసు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుందో, అప్పుడు దేవుని ఉద్దేశాలు కానీ దేవుని యొక్క ఇష్టం కానీ ఆయన కష్టం కానీ నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని ఎరగట్లేదో, దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకోలేకపోతున్నామో, ఒక ఆచారబద్ధంగా వచ్చి మందిరానికి వెళ్ళిపోతామే తప్ప అసలు నిజమైనటువంటి భక్తికున్న నిర్వచనం చాలామందికి అర్థం కాకుండా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ అకాల మరణాన్ని చెందుతున్నట్టుగా బైబిల్ గ్రంథం మనకి స్పష్టతనిస్తూ ఉంది. ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ పేతురు గారి ప్రసంగంలో ఒక మాట సంఘానికి పరిచయం చేస్తున్నాడు. చూద్దాం ఆ మాట. వీరు అనగా బాప్తీసనం పొందినవారు, బాప్తీసనం పొంది సంఘములో చేర్చబడినటువంటి వీరు అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇక్కడ ఈ చెప్పబడినటువంటి పదాలలో ఒక ప్రాముఖ్యమైన పదాన్ని ఈరోజు మనం పరిశోధనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే లోకంలో నుంచి సంఘములోకి మనం చేర్చబడ్డామో, సంఘములోకి చేర్చబడినటువంటి మనమంతా కూడా ఏ సహవాసములో ఉండాలి, ఏ బోధన మనం అనుసరించి ఉండాలి, సహవాసములో ఉంటూ బోధన అనుసరిస్తూ చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా ఎలా చేయాలి అనే ఒక వర్ణంలోకి మనం వెళ్ళి మనం ఆలోచించగలిగితే పేతురు గారు అంటున్నాడు, ఇదిగో ఎడతెగక ఈ క్రియలన్నీ మీరు కొనసాగించాలిక. సంఘంలోకి రాకముందు అప్పుడప్పుడు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు సంఘంలోకి వచ్చేసిన తర్వాత మీకు నచ్చినట్టుగా సహవాసములు ఉంటే కుదరదు అని మాట్లాడుతూ అంటుండే కదా. ఇదిగో ఎడతెగకుండా మీరు ఈ పనులన్నీ చేయాలి. అందులో ప్రప్రదమైనటువంటి విషయాన్ని మీరు చూడగలిగితే, ప్రాముఖ్యమైనది బోధ అయితే, రెండవది సహవాసం అయితే, మూడవది రొట్టె విరుచుట అయితే, నాలుగో విషయాన్ని చెబుతున్నాడు ప్రార్థన అంటున్నాడు. ఒక విషయం అడుగుతాను నేను, ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే ఏంటమ్మా? దేవునితో మనం మాట్లాడటం. వాక్యం వినటం అంటే దేవుడే మనతో మాట్లాడుతున్నట్టు. అవునా? వాస్తవేనా అసలు ఇది? వాక్యం మనం వింటున్నామంటే దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నట్టు. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నట్టు. అవునా? ఇంతవరకు బాగుంది. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ఒకటి, దేవునితో మనం మాట్లాడటం. దాని పర్యాయ పదాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్పండి. ఒకటి, మనం దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం. రెండో మాట చెప్పండి. రెండో మాట తెలుసా మీకు? ప్రార్థన అంటే ఏంటో ఒక మాట అడుగుతా. ఈరోజు లేచిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? మిగతా వాళ్ళు చేసుకోలేదా? మంచిది. మీరు అపోస్తుల బోధలో ఉన్న మీరు ఎడతెగక ప్రార్థన చేయటం అంటే ఆదివారం ఆరాధనకు వచ్చే ముందు ప్రార్థన చేసుకోవటం కాదు. కేవలం ఆదివారం నాడు ఆరాధనలో కూర్చున్నంతసేపే భక్తి కాదు. కేవలం ఇది మాత్రమే ప్రార్థన, ఇది మాత్రమే భక్తి, ఇది మాత్రమే క్రైస్తవ జీవితం, ఇదే అపోస్తుల బోధన నువ్వు అనుకుంటే పొరపాటు.
మరి ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, అసలు ఎందుకు చేయాలి ప్రార్థన? ఈరోజు అర్థం పర్థం లేనటువంటి వ్యర్థమైన సంభాషణతో ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి సమాజంలో. ఆలోచన చేద్దాం కొన్ని విషయాలు, ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయంలో కొన్ని మాటలు చూద్దాం. ఏంటా సంగతులు అని అంటే ప్రియులరా, అసలు ప్రార్థన అంటే ఏంటి మనం చూడగలిగితే ఇందులో 7 విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా రాసుకోండి. ప్రార్థన చేయటం అని అంటే, ఒకటి అడగటం. దేనికోసం చేస్తాం ప్రార్థన దేవునికి? మనం దేనికోసం అండి ప్రార్థన చేస్తాం దేవునికి? ఏదైనా మన అవసరాలు తీర్చుకోవటానికి ఆయన అడగటం కోసం ప్రార్థన చేస్తాం. రెండవ సందర్భాన్ని చూస్తే మొరపెట్టడం. ఏదైనా ఒక సమస్య మనకు వచ్చిందంటే మనందరికీ ఆదరణకర్త అయినటువంటి తండ్రి, మన సమస్యలు తీయగలిగేటటువంటి తండ్రికి మనం మొరపెట్టుకుంటాం. ఇది కూడా ప్రార్థన చేయటమే. ఒకటేమో అడుగుతాం మన అవసరాల కోసం, రెండవది సమస్యలను బట్టి మొరపెట్టడం, మూడవది వచ్చేసరికి గోజాడటం. నువ్వు ఇచ్చేదాకా నేను విడిచిపెట్టను అని ప్రతినిత్యం గోజాడటం అంటే ప్రార్థన చేయటం. ఇది కూడా. నాలుగవది చూడగలిగితే బతిమలాడటం. దేవా, ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత భక్తిని కనపరుస్తున్నానే, ఇన్ని చేస్తున్నానే నీకోసం, ఇంకా ఎందుకయ్యా నాకేం ఇవ్వట్లేదు నువ్వు, ఏదో ఒకటి నాకు కూడా ఇచ్చే దేవా అని బతిమలాడుకోవటం తండ్రిని. ఒక బిడ్డ తండ్రిని బతిమలాడుకున్నట్టు, ఒక భార్య భర్తనతో బతిమలాడుకున్నట్టుగా ఈరోజు ప్రార్థన చేస్తున్న మనం కూడా దేవుని పక్షాన బతిమలాడుకోవాలి. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, విన్నవించుకొనుట అన్నాడు. నీకున్న ప్రతి సమస్యను కూడా నీ ఇరుగు పొరుగు వారితో చెప్పుకుంటే ఒరిగేదేమీ లేదు. నీకున్న ప్రతి సమస్యను కూడా దేవునికి విన్నవించుకోవాలి. ఎందుకంటే ప్రతి సమస్యకు సొల్యూషన్ ఆయన దగ్గర దొరుకుతుంది. నీ ప్రతి సమస్యను తీర్చగలిగేది ఆయన కాబట్టి ప్రతి సమస్యను కూడా దేవునికి విన్నవించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి మాత్రమే చెప్పాలి. నీ స్నేహితులకో, లేకపోతే నీ బంధువులకో, నీ ఇరుగు పొరుగు వారికో, నీ చుట్టూ ఉన్న వారికో అస్సలు చెప్పకండి. మీరు ఏది కూడా ఎవ్వరికేం చెప్పకండి. మీరు ఎవ్వడం మీ సమస్యను తీర్చడు. మీరు చెప్పినప్పుడు సంతోషంగా వింటారు, మీతో అవసరం అంతసేపు హ్యాపీగా ఉంటారు. మీ అవసరాలు తీరిపోయిన తర్వాత మీ చెప్పిన అన్ని తీసుకెళ్ళి సమాజంలో చాటింపేస్తారు, మీ విలువను తీసేస్తారు వాళ్ళు. అందుకని మీ సమస్యలు ఎవ్వడికి చెప్పకండి దయచేసి. దేవునికి మాత్రమే విన్నవించుకోవాలి. నెక్స్ట్ 6వ మాట చెబుతున్నాడు, మనవి చేయుట. 6వ మాట ఏంటి? మనవి చేయుట. 7వ మాట చెబుతున్నాడు, చాలా ప్రాముఖ్యమైన మాట, మనము నిత్యము మాట్లాడాలంట తండ్రితో. ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. ఒకటి అడగటం, రెండవది మొరపెట్టడం, మూడవది గోజాడటం, నాలుగవది బతిమిలాడటం, ఐదవది విన్నవించుకోవటం, మనవి చేయటం, మాట్లాడటం. అంటే ఈ ప్రార్థన అనే పదములో ఉన్నటువంటి ఈ యొక్క తత్వాలన్నీ కూడా మనము ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించేసుకోవాలి ఇవన్నీ. కానీ ఇలా విన్నవించుకునే విషయం మంచిదంటారా చెడ్డదంటారా మీరు చెప్పాలి. ఏమ్మా, ప్రార్థన చేయటం మంచిదా చెడ్డదా? మరి మంచిదైనటువంటి కార్యాన్ని మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆలోచన చేద్దాం కొద్దిగా. ప్రార్థన చేయటం మంచిదేనా? మంచిదేనమ్మా. ఎదర కూర్చున్నోళ్ళు తలకాయలు ఒకటి ఎదటోళ్ళు ప్రార్థన చేయటం మంచిదేనా? ప్రార్థన చేయటం మంచిదైతే ఈ ప్రార్థన, మంచిదైన ఈ ప్రార్థన ఎవరి కోసం చెయ్యాలి? నీ కుటుంబం కోసం. అవునా? నీ కుటుంబం కోసమేనా మంచిదైన ఈ ప్రార్థన? ఎవరి కోసం చేయాలి? లేట్ చేయకుండా కొంచెం త్వరగా చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక చూద్దాం కొద్దిగా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం కూడా 2. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు. తిమోతి, ఇదిగో ప్రార్థన చేయటం అంటే కేవలం నీ వ్యక్తిగతంగా నువ్వు చేసుకోవటం కాదు. రెండవది నీ తల్లి కోసమో, నీ మామ కోసమో, నీ ఫ్యామిలీ కోసమో కాదు. మొట్టమొదటిగా ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజంలో ఉన్నవారు బాగుండాలి. కాబట్టి అధికారుల కోసం ప్రార్థన చేయి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయి అని చెప్పి 3లో అంటున్నాడు కదా. ఇది మంచిది అంటున్నాడు. 3వ వచనం ఏమంటున్నాడు? ఇలా ప్రార్థన చేయటం మంచిది. మంచిదైన ఈ లక్షణాన్ని, మంచిదైన ఈ ప్రార్థన జీవితాన్ని ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలమ్మా?
ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి? మంచిదైన ఈ ప్రార్థన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎలా చేయమన్నాడు ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారు? ఎక్కడ చేయాలమ్మా, ఎలా చేయాలి? నీ గదిలోకి వెళ్ళాలి. నువ్వు ఉంటున్నటువంటి ఇంట్లోనికి వెళ్ళిపోయి తలుపేసుకొని చక్కగా ప్రార్థన చేయమంటున్నాడు. మరి ఈరోజు ఎంతమంది ఏ రకంగా చేస్తున్నారు? రాత్రి ఒక ప్రార్థన విన్నామండి, రాత్రి ఒక మీటింగ్ చూసాం మేము. నిజంగా వాళ్ళ గోళ్ళలో ఆ ప్రార్థన, ఆ ఏడుపు, ఆ విధానం అంతా చూస్తే ఒక్క పాపి కూడా మారడం, ఒక్క పాపి కూడా మారడండి. ఎందుకు మారడం చెప్తున్నానంటే, ఈరోజు నిజంగా ఆ యొక్క ఆ ప్రార్థన భావజాలాన్ని విన్నటువంటి వ్యక్తి అంటే రేపు నేను మారు మనసు పొంది సంఘంలోకి వెళ్తే అంటే నేను కూడా ఇలాగే ఏడవాలా? అదే కదండి మనిషి ఎవడైనా అనుకుంటాడు. అంటే నేను కూడా ఇలాగే ప్రవర్తించాలా సంఘానికి పోయి? అసలు ఎంత భయంకరమైనటువంటి ధోరణితో ఈరోజు ప్రార్థన చేస్తున్నారంటే నిజంగా ఒక అన్యుడు అసహించుకునేటటువంటి విధానంలో ఈరోజు ప్రార్థన జరుగుతూ ఉంది. దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? నడి వీధిలో ఉండి నువ్వు కేకలేస్తే దేవుడు వినడు, అది అవసరం లేదు దేవునికి. కానీ ప్రార్థన అనేది ఎలా చేయాలి? వ్యక్తిగతంగా నువ్వు చేయాలనుకున్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? ఇప్పుడు సంఘముగా మనం ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నాం, చేయి పర్లేదు, సంఘం అంతా కలిసి చేయండి పర్లేదు. కానీ అసలు గోళ్ళు ఏంటి? అప్పుడే ఏడుపు, అప్పుడే పాట, అప్పుడే మ్యూజిక్, అప్పుడే అసలు అబ్బో పరిశుద్ధాత్మ దిగుతున్నట్టున్నారు. ఎక్కడ కనపడలేదు నాకు మరి అంతమందిలో. పరిశుద్ధాత్మ వచ్చేసిందని ఎవడ కాడు ఏదో కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళలాగా ఊగిపోతున్నారు. నిజంగా అది క్రైస్తవమా లేకపోతే ఏంటో నాకు అర్థం కాల. ఎందుకు ఇంత ఘోరాతి ఘోరంగా ఈరోజు ప్రార్థనలు పెట్టి ఇంత అలజడి సృష్టిస్తుంది అపవాది? మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మ్యాక్సిమం క్రైస్తవులు కూడా అదే అలవాటు అయిపోయిందండి చాలామందికి. ఈరోజు ఇంత శాంతియుతంగా సత్యాన్ని చెబితే వాడి దగ్గర వినరు. ఎంతవరకు వాళ్ళకి ఊగిసలాట కావాలి, వాళ్ళకి ఊగుతూ చేస్తున్నటువంటి కావాలి, మాయతో కూడినటువంటి బోధ కావాలి, కల్పితం గుడితో బోధ కావాలి. మీరు పడిపోతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు లేపినటువంటి స్థితిని పక్కన పెట్టేసి నిలబడినటువంటి మిమ్మల్ని పడగొడుతున్నాడన్న సంగతి మరిచిపోయి పడిపోవటానికి వెళ్ళిపోతున్నారు. కానీ భూమి మీద పడుతున్న మీరు నరకంలో పడిపోతారు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. పడిన వారిని లేపటానికి వచ్చారని పేతురు గారు కానీ పౌలు గారు కానీ మాట్లాడుతుంటే, నేడున్నటువంటి సంఘాలు, సంఘ సేవకులు ఏం చేస్తారంటే నిలబడినటువంటి విశ్వాసాలు పడగొట్టేస్తున్నారు. మరి ఇది ఎక్కడ బోధ, ఇది ఎక్కడ విడ్డూరం? అసలు బైబిల్లో నాకు ఎక్కడ కనపడలేదు. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళు, తలుపేసుకో, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీరు చూడండి ఏమన్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ప్రార్థన చేయమన్నాడు కదా అని చెప్పి నోటికి ఏదొత్తే మాట్లాడేయటం ప్రార్థనలో. అసలు ఒక ప్రార్థన ఒక ప్రాసెస్ ప్రకారం ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, చేస్తున్నటువంటి మనం దేని కొరకు చేస్తున్నాం ప్రార్థన, అసలు ఈ ఆలోచనే లేదండి ప్రార్థన చేసేవాళ్ళకి. చేసేయమన్నాడు కదా, నోటుకు వచ్చింది అలా చేసేయటం ప్రార్థన. వింటాడా దేవుడు అలా చేస్తే ప్రార్థన? చూద్దాం ఒకసారి ఎందుకు మనుషులు ఈరోజు ప్రార్థనలు చేయట్లేదో, ప్రార్థన చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో అసలు దేవుడు ముందే చెప్పాడండి. నా భక్తులైన వారు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు కూడా నాకు ప్రార్థన చెయ్యరు అని దేవుడు ఖచ్చితంగా ప్రవచనంగా ముందుగానే రాయించాడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ప్రార్థన చేయరని ముందే చెప్పాడు దేవుడు. చెయ్యరు, ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది మనిషికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్రియులారా. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా. పైన ఏమంటున్నాడండి, యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు. అక్కడ యాకోబు తీసేసి నీ పేరు పెట్టి చదువు ఒకసారి నీ పేరు పెట్టి చదువుకో తల్లి. ఒకసారి నువ్వు నీ పేరు దగ్గర ఇక్కడ ఈ యాకోబు గారిని కాసేపు పక్కన పెట్టేసి నీ పేరు పెట్టుకొని దాన్ని కంటిన్యూషన్ చేసి చదువు ఒకసారి. నీ బతుకు అర్థమైపోద్ది ఈజీగా. నీ పేరు పెట్టుకొని నువ్వు చదువుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా నీతో. నువ్వు నాకు మొరపెట్టట్లేదు,
నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఏంటి ప్రార్థన, ఏంటి భక్తి, ఏంటి ప్రార్థనలు, ఏంటి వ్యవహారం ఏంటి? ఏం చేస్తే మాత్రం మాకు ఒరిగేది ఏముంది అయ్యగారు? 10 ఏళ్ళు అయింది బాప్తీసం పొంది, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం ప్రార్థన. మాకేమన్నా మంచి ఇల్లు ఇచ్చాడా? అప్పటి నుంచి ప్రార్థన చేస్తాను. మంచి టీవీ ఇచ్చాడా? మంచి బంగారం ఇచ్చాడా? ఏమి ఇచ్చాడని మేము చేయాలి ప్రార్థన? దేనికి రావాలి మందిరానికి? దేనికోసం ఈ భక్తి? ఇట్లాంటి అజ్ఞానులు ఉంటారని ఒక మాట రాయించాడు బైబిల్. ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథం. ఎంత అజ్ఞానంగా మాట్లాడతారో చాలామంది చూడండి. వాళ్ళ కోసం చూపిస్తుంది ఈ మాట. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం చూడండి ఏమంటున్నా చూడండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? అంటే లాభం ఉంటేనే ప్రార్థన చేస్తారన్నమాట మనుషులు. చూసారండి, దేవుడు తెలుసండి. నిన్ను కలిగించినోడికి నీ గురించి తెలీదా? నీ మనసులో ఏముందో, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు ఎలా బ్రతుకుతావో దేవునికి క్షుణ్ణంగా నీ గురించి తెలుసు. ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు నువ్వేంటో, కానీ దేవునికి అంత సమస్తం కూడా తెలుసు. అందుకే అంటున్నాడు, మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మనుషుల ఆలోచన? అసలు యెహోవా ఎవడండి? కిందకు వచ్చారు అంటున్నాడు, మాకేంటి లాభం ప్రార్థన చేస్తే అని వారు చెప్పుదురు. అంటే ప్రార్థన చేస్తే నీకు లాభం కావాలన్నమాట. లాభం ఉంటేనే ప్రార్థన చేస్తావన్నమాట. అంటే లాభం కోసమే ఈరోజు చాలామంది పరుగులు పెడుతున్నారు భూమి మీద. మనిషి లాభం లేకుండా ఏ పని చేయడని తెలుసా మీకు? అది మనిషి లాభం లేకుండా ఏ పని చేయడు. ఏదైనా లాభం ఉంటేనే ఆ పని పూనుకుంటాడు. లాభం ఉంటేనే ఏ పని చేస్తాడు మనిషి. లాభము లేకుండా మనిషి ఏ పని చెయ్యడు. కనుకనే ఇక్కడికి వచ్చేసరికి, ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాట మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తే మాకేంటి లాభం? ఏంటి మాకు లాభం ప్రార్థన చేస్తే? అందుకే ఆయన ఉంటున్నాడు కదా, ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేస్తే ప్రతిఫలము ఖచ్చితంగా మీకుంది. ప్రార్థిస్తే ప్రతిఫలం ఉంది. ఎలా ప్రార్థించాలి? వ్యక్తిగత ప్రార్థన కాసేపు పక్కన పెడితే సంఘముగా ప్రార్థించాలి. సంఘమంతా కలిసి ప్రార్థించాలి. అప్పుడు ప్రతిఫలం దొరుకుతుంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చూడండి, పేతురు గారు అప్పటికే చెరసాలలో బంధించబడ్డాడు. ఆ పడినటువంటి సందర్భంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే, జాగ్రత్తగా వినాలి, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో అన్నాడా, అత్యాసక్తితో అన్నాడా? అత్యాసక్తి అంటే మా సేవకుడు జైల్లో బంధించబడ్డాడు. బంధించబడిన రోజు ఒక్కరోజు ప్రార్థన చేస్తే సరిపోతుందిలే అనుకుందా సంఘం? జైల్లో నుంచి బయటకు వచ్చేంత వరకును కూడా ప్రతి దినం, ప్రతి నిమిషం వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అత్యాసక్తి అంటే ఒక్కరోజు చేసి ఇడిచిపెట్టడం కాదు, రోజంతా చేసి ఉంటారు మహానుభావులు. రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేశారో దేవునికి. అత్యాసక్తితో ఏం చేశారండి? దేవునికి ప్రార్థన చేశారు వీళ్ళు. అంటే ఎంత ఆసక్తి ఉందో చూడండి. మరి దేవుడు విన్నాడా? సంఘమంతా అత్యాసక్తితో చెరసాల్లో బంధించబడినటువంటి పేతురు గారి కోసం ప్రార్థన చేసింది సంఘం. మరి ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిందంటారా లేదంటారా? మీరు చెప్పాలి. ఏమన్నా వచ్చిందా? కొన్ని తలకాయలు అసలు ఒకటో రెండో ఊగినాయి. ఇప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిందా లేదా? వచ్చింది. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమైద్ది. మీరు బైబిల్ చదవరు కదా, మీరంతా ఆపేసర్లు మీరు. ఇప్పుడు దానియేలు గారి కంటే ఆయన కూలి పనికి వెళ్ళి చదువుకుంటాడు దానియేలు గారు. మరి దానియేలు గారి కంటే గొప్ప వాళ్ళం మనకు బిజీ కదా. 24 గంటల్లో కనీసం ఒక గంట అన్న పడుకుంటామో లేదో. మనం అంత బిజీ మా లైఫ్ మనది. కానీ అంత ఖాళీకి ఉన్నప్పుడు మనిషి కూడా పాపం ఎన్నిసార్లు బైబిల్ చదివాడు? అసలు ఆయన పని ఏంటి మీరు చూడండి ఒకసారి. ఆయన ఖాళీయో మనం ఖాళీయో అర్థమవుతుంది మనకి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఒక శాసనం అమలైపోయింది. అప్పటికే ఒక శాసనం అమలైపోయినటువంటి సమయంలో కూడా దానియేలు గారు ఏం చేశాడు చూడండి. దానియేలు గ్రంథం చూడండి. ఇట్టి శాసనం చదువునాను 6:10. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని
తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏ శాసనం అమలైపోయింది అప్పటికి? ఏ శాసనం అమలైపోయిందండి అప్పటికి? చూద్దాం ఒకసారి 12 నుంచి రండి. రాజు సముఖముకు వచ్చినటువంటి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఏ శాసనం అమలైపోయింది? ఎవడు కూడా ప్రార్థన చేయటానికి, ఈ యొక్క రాజ్యములో ఎవడు ప్రార్థన చేయడానికి వీల్లేదు. జరిగిపోయిందని మీరు అనుకుంటున్నారు. రానున్న రోజులు జరిగేది కూడా అదే. ఆల్రెడీ చాలా వరకు ఆంక్షలు వచ్చేస్తున్నాయి. ప్రార్థన చేసే పరిస్థితులు ఉండవు, వాక్యం వినే అవకాశం ఉండదు, బైబిల్ చేతపట్టు తిరిగే పరిస్థితులు ఉండవు. నిజమైన భక్తులందరూ పరీక్ష ఇక్కడే పెడతాడు దేవుడు. తేలిపోతారు, దొరికిపోతారు దొంగలంతా భూమి మీదే. అందుకే ఒక భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది సమాజానికి. దేవుడు చెప్పింది ఏది వ్యర్థంగా పోతండి. చాలా వీడియోలు నా దగ్గర ఉన్నాయి కానీ చూపించడానికి సమయం లేదు. ఎందుకు అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి? ఎందుకు జనాలు ఎంత విపరీతంగా చచ్చిపోతున్నారు? ఎందుకు అక్కడక్కడ రోగాలు మళ్ళీ పుడుతున్నాయి? మనుషులు ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నా మనుషుల్లో దుష్టత్వం ఇంకా భయంకరంగా విర్రవిగిపోతుందో చూడండి. మానవాళికి పతనం ఆరంభమైంది. ఇప్పుడు మానవాళి పతనం ఆరంభమైంది. భక్తులు పెరిగిపోతున్నారు, విశ్వాసులు ఎక్కడ చూసినా విస్తరించిపోతున్నారు. కానీ దేవుడంటే భయం లేదు మనుషుల్లో. దేవుడంటే భయం లేదండి. భక్తులు కనపడుతున్నారు విస్తారంగా భూమి మీద, కానీ దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం ఉంటే తన భక్తిని కాపాడుకుంటాడు మనిషి. కానీ భయం లేనటువంటి ఈ భక్తి నీ చావును తెస్తుంది. ఏదో ఒక రోజు అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే అంటున్నాడు, అక్కడ దర్యావేష్ కాలంలో జరిగినటువంటి శాసన విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి విపత్తును గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేయగలిగితే, ఎవ్వడు ప్రార్థన చేయటానికి వీల్లేదని ఆంక్షలు విధించినా ఏ ఆంక్షకు లోబడకుండా జీవం కలిగిన దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు. భయపడినటువంటి వ్యక్తి యథాప్రకారంగా శాసనం అమలు చేయడానికి ముందు ఎలాగైతే ప్రార్థన చేసుకున్నాడో దానియేలు గారు, శాసనం అమల్లోకి వచ్చిన అదే రీతికి ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఉందా దానియేలు గారిలో ఉన్నటువంటి భక్తి జీవితం నేడు సంఘానికి అని అడుగుతున్నాడు దేవుడు. మోకాళ్ళేసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి మీరు? ఎందుకు తగ్గుతాయి మరి మోకాళ్ళ నొప్పులు? నీకు తగ్గో. ఎందుకు తగ్గుతాయండి మోకాళ్ళ నొప్పులు? నువ్వు మోకరించి ప్రార్థన చేయకుండా నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గో. నువ్వు అనుకుంటావు మొన్న మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే మోకరించి ప్రార్థన చేసి తగ్గిద్దని అడిగినా అని ఒక్కరోజు చేసి తెల్లారి పొద్దున్న లేచి తగ్గిపోయి నేను చూసుకుని తగ్గవు. మోకాళ్ళ నొప్పులు తగ్గే వరకు నువ్వు చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవచ్చుండవలెను. ఏమంటున్నాడు? నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గాలి దేవా అని నువ్వు అనుకుంటే ఒకరోజు పడుకొని ఒకరోజు కూర్చొని చేస్తే తగ్గదు నీ రోగం. మోకరించు, విసుకక నీ సమస్య పోయేంత వరకు విసుకకుండా ప్రార్థన చేయి. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రములు తన గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆలోచించు ఒకసారి. నిజంగా నువ్వు చేస్తున్న ప్రార్థనలో నీతి యథార్థత ఉంటే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు న్యాయం తీర్చడా? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు దేవుడు, ఇదిగో ఒక భక్తుడు ఉన్నాడు గ్రంథంలో. నిజంగా అంత బిజీ పర్సన్ కూడా, అంత బిజీ లైఫ్లో కూడా తనతో పాటు తన కుటుంబం అంతటిని ప్రార్థనలో నడిపిస్తున్నాడంటే నిజంగా చాలా గొప్ప పర్సన్ అండి. నిజంగా అట్లాంటి భక్తి జీవితం మన కుటుంబానికి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తాను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ భక్తుడు కనపడతాడు మనకి. నిజంగా ఆయన ఎంత బిజీ పర్సన్ అంటే ప్రియులారా, చాలా బిజీ పర్సన్ అండి. అట్లాంటి ఆయన కూడా ఎట్లా చేస్తున్నాడు ప్రార్థన చూడండి. 10వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా, అబ్బా ఎంత గొప్పవాడు చూడండి. ఆయన ఒక్కడే కాదు, తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మ కార్యము చేయుచు ఎల్లప్పుడూ ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన? ఆదివారం ఒక్కరోజు సమస్యలు వచ్చినప్పుడు, ఏదో బాధలు వచ్చినప్పుడు చేయట్లా మహానుభావుడు. ఇక్కడ కుటుంబం అంతా కలిపి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అబ్బా, ఎంత బాగుందండి మాట. దానియేలు గారు ఎలా చేశాడు? అనుదినం చేశాడు, అంటే ప్రతిదినం చేసుకుంటూ వచ్చాడు. రోజుకి ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? ఆయన ముమ్మారు చేశాడంటే 3 సార్లు చేశాడు ప్రార్థన. ఎలా చేశాడు ప్రార్థన 3 సార్లు కూడా? మనలాగా పొద్దున పూట ఏమో మోకాళ్ళు వేసి, మధ్యాహ్నం ఏమో పడుకొని, రాత్రికి ఏమో ఇక నేను లెగలేని అట్లా చేయలే ఆయన. మరి ఎలా చేశాడు ఆయన? ముమ్మారు 3 సార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, ఏ శాసనానికి భయపడకుండా. ఇప్పుడు అదే శాసనం మనకు అమలైంది అనుకోండి, సపోజ్ అనుకుందాం, ఇదే శాసనం మనకు అమలైంది అనుకోండి. అసలు అక్కడ శాసనంలో ఏం రాయబడి ఉంది? రాజా, ఎవడ కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఎవడైనా ప్రార్థన చేస్తే పట్టుకెళ్ళి సింహాన గుహలేసేయడం అండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు గారు, వచ్చేసింది సైన్యం, వచ్చేసింది, చూశారు, పట్టుకున్నారు, రాజు దగ్గర తీసుకెళ్ళిపోయారు. రాజు దగ్గర తీసుకెళ్ళిపోయినా కూడా అసలు ఆ దర్జా, ఆ టీవీ మాత్రం తగ్గల మనిషికి. చక్కగా హాయిగా చేతులు పెట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఏంటి దానియేలు, ఏం చేద్దాం? మీ ఇష్టం ప్రభా, నా దేవునికి నేను ప్రార్థన చేసుకున్నా, నేను ప్రార్థన చేయడం తప్పు అని మీరు అనుకున్నారు, పట్టుకొచ్చారు, నిలబెట్టారు, మీ ఇష్టం, మీ ఏ శిక్షణ వేసుకోండి. అప్పటికే రాజు ఏమన్నాడు తెలుసా? ఏ దేవుణ్ణి అయితే నువ్వు సేవిస్తున్నావో, ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో, ఆ దేవుడే నీకు సపోర్ట్ చేస్తాడు, రక్షిస్తాడు నిన్ను అని. మళ్ళీ ఆ రాజాని తీసుకెళ్ళి సింహాల బొమ్మలు గుహలో పడేంటారు, తీసుకుపోయి అన్నాడు. పడేస్తే ఏం చేసిందండి సింహాలు? సింహాలు ఏం చేస్తున్నాయండి దానియేలు గారి దగ్గర? సింహాలే ప్రార్థన చేస్తున్నాయి ఇప్పుడు దానియేలు గారి దగ్గర. మోకాళ్ళే సై ప్రార్థన చేస్తున్నా. ఆ స్టోరీ అని చదువుకుంటారని చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ. ఈ స్టోరీ అయిపోయింది. మరొక 3 వచ్చారు ఆ సంస్థానంలోకి ఆయనతో పాటు. ఈ 3కి చెప్పారు, బాబు మీరు ప్రార్థన చేస్తే బాగోదు, ఆయనకి సింహానుభవం లేచంగానే ఆ సింహాలు ఏం చేయలేదు, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు, ఆయన వీళ్ళు కలిసి. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వను ఒకటి ఉంది, నిప్పులగుండం ఒకటి ఉంది. మీరు కనుక ప్రార్థన చేస్తే, ఇది ప్రతిమకు మొక్కకపోతే మీ 3ని తీసుకెళ్ళ అగ్నిగుండంలో పడేస్తామని చెప్పారు. ఎవరాళ్ళు? అబ్బా, భలే గుర్తుండగా మీకు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఈ 3ని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేద్దామని తీసుకొచ్చారండి. వాళ్ళు చేసిన తప్పేంటండి? ప్రతిమకు మొక్కలేదంతే. చేయించినటువంటి ప్రతిమకు మొక్కలేదు వాళ్ళు చేసిన తప్పు అదే. మొక్కితే అదే మనం అనుకుందాం కాసేపు. మరి మనమైతే పక్కనే నిప్పులు కొండం పెద్దది పెట్టి పక్కన, ఇదిగో ఇప్పుడు దీనికి మొక్కకపోతే దాంట్లో పడేస్తామని చెప్పారనుకోండి, ఎవడన్నా పక్కన వచ్చి మనకి ఏం చేస్తాం మనం? ఇప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాం. ఏంటి తెలుసా మనం చేసే ప్రార్థన? దేవా, నా హృదయంలో నువ్వు ఉన్న సంగతి నీకు నాకే తెలుసు. ఈ మనుషుల్ని నమ్మేయడానికి పైకి మాత్రమే నేను దండం పెడుతున్నా దీనికి. ఎందుకంటే నువ్వు పై ఆకారాన్ని చూడవు కదా, తెలివి కల బిడ్డలు మనం. రిఫరెన్స్ తీసుకోవడం అప్పుడు మనం నరుని వేషం చూడవు కదా నువ్వు. ఈ వేషధారులంతా నా ఆకారాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ నమ్మించేలాగా, నిన్ను మహిమపరిచేలాగా, ఇదిగో దీనికి మాత్రం దండం పెడతా, కానీ నిన్ను మాత్రం లోపల నేను సుత్తిత్తనే ఉన్నానని చెప్పేసి దండం పెడతావా? ప్రాణం పోయినా సరే పెట్టడానికి వీల్లేదు. 1 ఇంచు గొంతులో కత్తి దిగినా సరే ప్రభువా అని అనాలి, కానీ ప్రాణం పోతుందేమో బతికేదో సాధిద్దామన్నట్టుగా నువ్వు ప్రభువుకి అవమానకరంగా బతికితే నువ్వు బతికినా చచ్చినట్టే. హిజ్కియా గారి విషయం మీ అందరూ తెలుసండి. హిజ్కియా గారికి ఎంతకాలం ఇచ్చాడు ఆయుష్ దేవుడు? 15 సంవత్సరాల కాలాన్ని పెంచాడు దేవుడు. పెంచిన తర్వాత కూడా ఏమైపోయింది హిజ్కియా గారి జీవితం? ఏమైపోయిందమ్మా? చచ్చిపోయాడు. ఎంతకాలం బ్రతికినా ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసిన వారమే. దేవుడు ఆశిస్తున్నాడు, మరొక దినాన్ని మనకిస్తున్నాడంటే ఏదో మన బ్రతుకులో మనం మార్చుకోవలసింది ఒకటి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు కదా అని సద్వినియోగపరుచుకోకుండా అజ్ఞానులుగా బ్రతికి మనం చచ్చిపోతే నీ ఆత్మ నరకంలో కాలిపోతుందిగా. మనం ఆలోచించి ఒకసారి. అందుకే అంటున్నాడు ఇక్కడ, భక్తుడైనటువంటి కొర్నేలు గారిని చూస్తే నిజంగా తన భక్తి జీవితాన్ని ప్రార్థనతో ఒక ఉన్నతమైనటువంటి రక్షణను కుటుంబానికి ఆపాదించినట్టుగా మనకు కనపడతా ఉంది. మరొక విషయాన్ని చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, నీ కోసమే కాదు, నీ ఇతరుల కోసం, ఆపదలో ఉన్న వాళ్ళ కోసం, కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా.
మరొక మాట చూసి క్లోజ్ చేద్దాం. 2-3 కలిసి ఉంటాయి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. ఏం చేయమంటున్నాడు మీ ప్రార్థనలో? ఎవరైతే పాపం అనే బంధకం చేత బంధించబడి ఉన్నారో, ఎందరైతే పాపం చేత పట్టబడి ఉన్నారో వాళ్ళందరినీ విడుదల పొందడం కోసం, వాళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ మాట, మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టము అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారా? ఎవరైనా బాధల్లో ఉన్నారా? ఎవరైనా వ్యాధుల చేత హాస్పిటల్ పాలైపోయారా? వాళ్ళందరి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ఊరిలో ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఏమంటే ఇట్లాంటి తపన ఒక క్రైస్తవుడుగా నీ క్రైస్తవ భక్తి జీవితంలో కనపడాలని గ్రంథం మనకు హెచ్చరిస్తుంది. మరొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా భక్తులంతా కూడా ఎలా ప్రార్థన చేశారో మీరు చూడగలిగితే 5వ అధ్యాయం 16వ వచనంలో లాస్ట్ లైన్, ఒకరికొకరు చూడండి, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమదైనదైతే బహుబలము గలదై ఉండును అంటున్నాడు. ఎలా ఉంటుందంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే చాలా బలంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం భక్తులుగా మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మన విన్నపం ఎలా ఉండాలంటే దేవునికి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి మనస్ఫూర్తిగా ఎవరి కోసం చేయాలంటే ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే రోగాలతో అనేకమైనటువంటి శ్రమలతో ఇబ్బంది పడుతున్నారో సంగమా మనమంతా కలిసి ప్రార్థన చేయటం చాలా మంచిదని బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన లేనటువంటి జీవితం భక్తి జీవితమా? మీరు ఆలోచించండి ఒకసారి. నిజంగా మన బ్రతుకులో ప్రార్థన లేకపోతే, మీరు అనుకోవచ్చు ప్రార్థన లేకపోయినా వాక్యం ఉండాలని మీరు అనుకోవచ్చు. వాక్యము ప్రార్థన భక్తునికి 2 కళ్ళు లాంటివి. అర్థమవుతుందండి మీకు? సపోజ్ 2 కళ్ళు కాదు 2 కాళ్ళు లాంటివి అనుకోండి. ఒక కాలు కట్టేసుకొని ఒక కాలుతో నడిచూడు, అవుద్దేమో? అవుద్దా? అవ్వదు. మనం ఎంత వాక్యం మనం వింటున్నామో, ఎప్పుడు దేవుడు మీతో మాట్లాడటమేనా? మీరు ఎప్పుడు మీ దేవునితో మాట్లాడరా? దేవుడు అంటే తన పిల్లలు ఎప్పుడు మాట్లాడతారా అని దేవుడు తన పిల్లల వైపు ఆయన అలా చేతులు చాపి చెవులు ఒగ్గి ఆయన ఎదురు చూస్తున్నాడని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ప్రార్థన వలన మనకు ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకునే వరకు మనకున్నటువంటి ఆసక్తిని మనం విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క సన్నిధిలో భక్తి కలిగినటువంటి జీవితాన్ని, శక్తి కలిగినటువంటి ప్రార్థనతో మనం కొనసాగించేవారుగా ఉండాలని ప్రభు పేరట మనం హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.